హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఉద్యోగాలు వాళ్ళవి ఉన్నట్టా లేనట్టా? వాళ్ళ ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్టా? ఎవరు అంటే నేను ఏది మాట్లాడినా ఇంకా వాలంటీర్ల గురించి అనుకుంటారు. మీరు నాకు తెలిసి 100% అదే అనుకుంటారు. మళ్ళీ వాలంటీర్ల గురించి ఏదో వీడియో చేస్తున్నాడు ఈయన అనుకుంటారు. వాలంటీర్ల గురించి కాదండి, వాలంటీర్ల జాబితాలోకి వేరే వాళ్ళు వచ్చి పడ్డారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోయినట్టే. వాలంటీర్లకి జతకి వేరే వాళ్ళు వస్తున్నారనమాట. అందుగురించి వాళ్ళ గురించి మాట్లాడతాను, వాలంటీర్ల గురించి కాదు. అందు గురించి మీరు స్కిప్ చేస్తారేమో స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. పాపం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి కావాలి. మీరు లైక్ చేస్తే చేరాల్సిన వాళ్ళకి చేరుతుందేమో, తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుందేమో, చూడాల్సిన వాళ్ళు చూస్తారేమో. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి ముఖ్యంగా నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళ ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు. అదే వాలంటీర్ల ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు. వీళ్ళ ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఇక్కడ. ఎవరు వీళ్ళు చెప్తారు ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళ కోసమైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలా? ఏంటంటే ఎవరైతే మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, సాగదీను లాక్ చేయను. కాబట్టి ఎవరైతే మద్యం దుకాణాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఒక్కడో ఇద్దరు 100-200 మంది కాదండి, సుమారుగా 15,000 మంది చిల్లర ఉన్నారు. వీళ్ళు 15,000 మంది పైబడే మద్యం దుకాణాల్లో పనిచేసే ఈ ఉద్యోగస్తులు 15,000 మంది పైబడి ఉన్నారండి. వీళ్ళందరూ ఉద్యోగాలు హుష్ పడక్ ఎగిరిపోయినట్టే, ఖాళీ అయిపోయినట్టే, లేనట్టే ఉద్యోగాలు. ఎందుకంటే ఏదైతే నూతన మద్యం పాలసీ అని అంకురార్పణ చేశారో, కొత్తది వచ్చిందో, గాంధీ జయంతి రోజునే మద్యం పాలసీలో ఏదైతే ఆ షాపులకి టెండర్లు పిలిచారో, కాబట్టి జాతిపిత గాంధీ పుట్టినరోజునే మద్యానికి అంకురార్పణ చేశారో ఆ రోజే వీళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి. జాతిపిత గాంధీ గారు పుట్టినరోజునే వీళ్ళ ఉద్యోగాలు కూడా పోయి అని డిసైడ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చారు 15,000 మందిని. కాబట్టి మా ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్టా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని, ఫ్లెక్సీలు పట్టుకుని, బ్యానర్లు పట్టుకుని. కాబట్టి ఖచ్చితంగా ఆ 15,000 మంది ఉద్యోగాలు కూడా పోయినట్టే. ఎందుకంటే నెత్తు నోరు కొట్టుకుని మరీ చెప్తున్నా వాలంటీర్ల గురించి. ఇంచుమించుగా వాలంటీర్లు తీసేసిన కాడి నుంచి మన ఛానల్లో పనిగట్టుకుని మరీ చెప్తున్నాం, వాలంటీర్లు ఉద్యోగాలు ఇవ్వండిరా బాబు, మీకు దండం పెడతామని చెప్పేసి. ఎందుకంటే వాలంటీర్లు ఒక్కళ్ళిద్దరు కాదు, ఇంచుమించుగా 3 లక్షల మంది చిల్లర ఉన్నారో. వాళ్ళ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళ జీవితాలు అప్పుల పాలైపోయాయి. వాళ్ళ జీవితాలు అధపాతాలను పడిపోయాయి. కాబట్టి ఆ ఉద్యోగాలు ఉన్నట్ట, వాళ్ళని పీకేసినట్ట, ఉంచినట్ట లేనట్ట ఏంటో తెలియదు, అలా ఉండిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే లేవు పొమ్మని చెప్పండి. వేరే కూలి పనుకో 4 పనుకో ఎక్కడికో పోతారు ఇక వాళ్ళు. కాబట్టి ఉన్నదో లేదో తెలియకుండా ఎంతకాలం ఇలాగా మీమాంసలో పెట్టి నలుపుతారు వాళ్ళని, ఉరిశిక్ష పడ్డ ఖైదీల్లాగా. అది ఎంతవరకు సమంజసం? జస్ట్ రీసెంట్గా 24 బ్యాక్ కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అదేదో గొప్పగా ఏమని, వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పథకం మేము సక్రమంగా అమలు చేసాం, పెన్షన్లు చూసారా ఎలా ఇచ్చేసామో చూసారా అనేది గొప్పగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో దిక్కుమాలిన వాళ్ళలాగా. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా లేవా? వాలంటీర్లు ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వమని చెప్పండి, లేదా అవతల పొమ్మని చెప్పండి. వేరే పనుల్లోకి వెళ్తారు వాళ్ళు. మీరు ఇస్తారేమో అని అలా చూస్తున్నారా 6-7 నెలల నుంచి. అలాగే ఇప్పుడు కొత్తగా వాళ్ళ జాబితాలోకి ఏమో మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఇచ్చారు. వీళ్ళ పరిస్థితి అండి 15,000 మంది. దీని మీద బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. 15,000 మంది ఉద్యోగాలు ఏం చేస్తారు మీరు? వీళ్ళకి ఇస్తారా ఎవరా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా ఉన్నారా వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళ ఉద్యోగాలు మాట ఏంటి అనేది ఆయన కూడా అడగడం జరిగింది. ఆయనే కాదండి, విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు అడుగుతారు. ఏంటంటే ఉద్యోగం ఇవ్వడం గొప్ప కాదు, అసలు ఉన్న ఉద్యోగం తీసేయడం మరీ దారుణమైన విషయం. 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారుగా. 25 లక్షల్లో సంవత్సరానికి 5 లక్షలు చెప్పుని చూసుకున్నా ఈ సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మాట దేవుడు ఎరుగు. అసలు ఉన్న ఉద్యోగాలు 3 లక్షల చిల్లర తీసేస్తున్నారు మీరు. వీళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాబట్టి మద్యం దుకాణాల్లో ఏదైతే నూతన పాలసీ మద్యం విధానం ద్వారా మీరు ఏదైతే మద్యం దుకాణాలు అన్నీ మూసేసిన దాని గురించి మాట్లాడట్లా, మూసేసిన వాటి స్థానాల్లో ఉండే ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది అనుకుంటా మీరు క్లియర్గా. కాబట్టి ఆ ఉద్యోగస్తుల మాట ఏంటి? వాళ్ళని గాలికి వదిలేశారా? వాళ్ళ బతుకులు కూడా చీకట్లోకి నెట్టేస్తున్నారా? లేదా 15,000 మందిని వేరే దేంట్లో అన్నా మీరు సెట్ చేస్తారా, రిక్రూట్ చేస్తారా? వాళ్ళకి ఏమైనా వేరే ప్లేస్మెంట్స్ ఏమైనా కల్పిస్తారా అనేది కనుక ఏం చెప్పకుండానే తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి రోడ్లెక్కి వాళ్ళు కూడా ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లా. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వండి, ఇవ్వకపోండి. మీరు ఇవ్వకపోయినా బాధ లేదు అసలు.
ఉన్న ఉద్యోగాలు తీయకండి దయచేసి. ఇదే వాళ్ళు కోరుకుంటుంది. ఖచ్చితంగా మీ అభిప్రాయం నాకు తెలియాలండి. మీరేమనుకుంటారో కూడా నాకు తెలియాలి. నేను మాట్లాడటమే కాదు, వాలంటీర్ల ప్లేస్లోకి ఎవరైతే మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి చేరారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. ఖచ్చితంగా అవతల వాళ్ళకి తెలిసేటట్టుగా 100% చేరాల్సిన వాళ్ళు చేరేటట్టుగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, ఫస్ట్ కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.